వినాయక చవితి అంటేనే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఎంతో ఇష్టంతో గణపతిని చేస్తాను. ఇంకా ఇలా బాగా అలంకరించి మనస్ఫూర్తిగా పూజ చేసి ఇంకా ఇంట్లో 2 డేస్ గణపతి ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూడడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం, అసలు ఆ ఫీలింగే వేరు. నాకైతే ఎన్ని అవర్స్ అయినా అలా చూస్తూ ఉండిపోవచ్చు గణపతిని అనిపిస్తుంది. ఈసారి అయితే మా దైవిక్ కూడా గణపతిని ఎలా చేశాను, ఎలా పూజించాను అని అన్ని దగ్గరుండి చూశాడు. గణేష్ మహారాజ్ కి పిల్లలందరికీ గణేష్ ఫెస్టివల్ అంటేనే చాలా హ్యాపీనెస్ ఉంటది కదా. మా ఇంట్లో గణపతిని తీసుకెళ్లడానికి అన్ని అరేంజ్ చేస్తున్నాం. మమ్మీ పులిహోర చేశారు, చాలా బాగుండే పులిహోర టేస్ట్ అయితే. మా దైవిక్ మరి నాకేదమ్మా పులిహోర అని చూస్తున్నాడు. నేను చేసిన మట్టి గణపతిని ఇంట్లో నుంచి తీసుకెళ్లాలంటేనే మనసు అంతా చాలా బాధగా అనిపించింది. మా దైవిక్ కూడా అలానే అనిపించింది అనుకోండి. కాన్సన్ట్రేషన్ మొత్తం గణపతి పైనే ఉంది. ఎంతైనా 2 డేస్ నుంచి అలా చూస్తున్నాడు కదా ఇంట్లో. మొత్తం 5 hours టైం పట్టింది మట్టి గణపతిని చేయడానికి. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అసలు ఈసారి అయితే. ఇన్ని డేస్ ఇంట్లో ఉన్న చెక్కు చెదరలేదు. నేను చేసేటప్పుడు స్వయంగా గణపతి ఇందులోనే ఉన్నారు అని ఫీల్ అవుతూ చేశాను. అసలు తీసుకెళ్లాలంటే చాలా బాధేసింది. ఇంకా లాస్ట్ మూమెంట్ లో అలా తనివి తీరా చూశాను గణపతిని. ఇంకా నేను మా నాన్న నిమజ్జనం చేయడానికి వచ్చాము. అక్కడ వాళ్ళందరూ కూడా చూసి మట్టి గణపతి బాగుందని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చూసినప్పుడే అనిపించింది చెరువులో నుంచి మట్టి తీసుకొచ్చి మంచిగా గణపతిని చేసి పూజించి మళ్ళీ మట్టిలోకి పంపిస్తున్నాము. మనందరి లైఫ్ కూడా అంతే కదా, ఏది శాశ్వతం కాదు. ఉన్నన్ని డేస్ అన్నిటితో హ్యాపీ ఉండాలి.